అమెజాన్ ప్రైమ్లో కల్కి సినిమాకి సంబంధించి 2 ఎపిసోడ్లు అదే యానిమేటెడ్ ఎపిసోడ్లు వచ్చినాయి కదా బుజ్జి అండ్ భైరవ సిరీస్ నుంచి. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అండ్ బ్రేక్ డౌన్ చేద్దాం. అండ్ ఒకవేళ అది చూస్తే హ్యాపీ, చూడకపోతే అర్జెంట్గా పోయి చూసిరారి, చూడకపోయినా అర్థమయ్యేటట్టుగా డీటెయిల్డ్గా మన స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఆ వరల్డ్ బిల్డింగ్ గురించి అండ్ దాని బ్రేక్ డౌన్ గురించి మాట్లాడుకుందాం, రివ్యూ కూడా చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రివ్యూ చెప్పేస్తున్నా, ఇది నార్మల్ సినిమా కాదు, నెక్స్ట్ లెవెల్ సినిమా కాబోతుంది. ఒకవేళ ఆ యానిమేటెడ్ ఎపిసోడ్లో మనకు చూపించిన వరల్డ్ అట్నే క్రియేట్ చేయగలిగితే, లిటరల్లీ సినిమాలో కూడా అట్లా ఉంటే కనుక ఇక దీన్ని కొట్టే సినిమా ఇప్పట్లో ఇండియా నుంచి రాదు. ఎందుకంటే ఇది హాలీవుడ్ స్టాండర్డ్స్ ఉన్న సినిమా అండ్ ఆ వెబ్ సిరీస్ యానిమేటెడ్ ఎపిసోడ్స్ కూడా అది నెక్స్ట్ లెవెల్ అబ్బా. సైఫై సినిమాలల్లో ఇంగ్లీష్ నుంచి వెళ్ళి హాలీవుడ్ నుంచి వెళ్ళి మన ఏంది అలీటా ద బ్యాటిల్ ఏంజిల్ ఆ రేంజ్లో ఉంది, ఆ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇంకా దానికి మన ఇండియన్ మైథాలజీ కూడా యాడ్ అయింది కాబట్టి ఇక కిక్కు. అండ్ నాగ్ అశ్విన్ గారు మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంది ఇట్లున్నది, బాహుబలి సినిమా అప్పుడు చూసిరా మన రాజమౌళి గారు ఏ రేంజ్లో మార్కెటింగ్ చేసిర్రు, అట్లా చేస్తలేరు ఏంది అనుకున్నా. దీనికి మార్కెటింగ్ అవసరం లేదు, మౌత్ పబ్లిసిటీ చాలు, కుమ్మి పారేస్తుంది. చాలామందికి ఈ యానిమేటెడ్ ఎపిసోడ్స్ ఎందుకు తీసిర్రు, అంత మంచి కంటెంట్ని సినిమా రూపంలో రిలీజ్ చేయకుండా ముందే ఎందుకు రిలీజ్ చేసిరా అన్న క్వశ్చన్ మార్క్ రేజ్ అయ్యి ఉండొచ్చు. కానీ నాగ్ అశ్విన్ గారి మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటంటే, ఒకవేళ 2898 AD అనే సినిమా డైరెక్ట్ థియేటర్లో రిలీజ్ చేస్తే పోయి కూర్చున్న తర్వాత ఆ వరల్డ్ ఫస్ట్ జనాలకు ఎక్కక అది ఏందిరా భయ్ ఈ కాంప్లెక్స్ అంటాడు, కింద అంటాడు, కాశీ అంటాడు, గిట్ల చూపిస్తాడు, శంబాల అంటాడు, ఏదో చూపిస్తాడు, ఏంది ఇది ఏంది ఇంత పేదరికం చూపిస్తాడు, కథా కార్ఖాన అంత రకరకాలుగా ఉంది ఏంది అన్న ఫీలింగ్ రాకుండా ముందే అక్కడ ఉన్న ప్రపంచం ఏంది, నేను ఏం చూపిద్దాం అనుకుంటున్నా, నేను ఏం తయారు చేసినా జస్ట్ ఒక శాంపిల్. ఏది మనకి స్వీట్ షాప్ పోతే ముందే గింత శాంపిల్ ఇచ్చి టేస్ట్ చూడమంటూ చూడుర్రి, ఆ టైప్లో మనకు టేస్ట్ చూపించింది అన్నట్టు మనం చూడబోయేది ఇది అని మనం మెంటల్గా ఫిక్స్ అవుతాం కాబట్టి అప్పుడు మనకి ఇంకొంచెం కిక్ ఎక్కడానికి బాగుంటుందని చెప్పి ఇచ్చిండు. వెరీ నైస్ థాట్. అండ్ ఈ వీడియోలో మనం కల్కి సినిమా ఎట్లుండబోతుందో జస్ట్ అంచనా వేద్దాం. అండ్ ఆ 2 ఎపిసోడ్లలో కంప్లీట్ బ్రేక్ డౌన్, అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 2 ఎపిసోడ్లు దగ్గర 27 నిమిషాలు ఉన్నాయి కదా, వాటి కంప్లీట్ బ్రేక్ డౌన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయరి, గంట కొట్టరి, అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరి. అండ్ ఈ వీడియోని ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఉంటే వాళ్ళకి పంపించే ప్రయత్నం చేయరి. అండ్ కల్కి సినిమా గురించి మీరు కనుక ఎదురు చూస్తే కనుక మొత్తం లాస్ట్ దాకా చూడరు, గమ్మత్ ఉంటుంది, డీటెయిల్స్ బాగుంటాయి. అయితే ఇది కల్కి 2898 ADకి సంబంధించిన సినిమా కాదు, కల్కి 2896కి సంబంధించిన సినిమా. అంటే 2 ఏళ్ళ ముందు ఏం జరిగింది అనేది చూపించడానికి నాగ్ అశ్విన్ అన్న ప్రయత్నం చేసిండు. ఫస్ట్ బుజ్జి క్యారెక్టర్ని చూపించినప్పుడు బుజ్జి క్యారెక్టర్ పేరు అసలు బుజ్జి కాదు, BUJZ1. అయితే దీన్ని బుజ్జి అని ప్రభాస్ అన్న అంటాడు కాబట్టి దాన్ని బుజ్జి అని ఫిక్స్ అయ్యేసారు. అఫ్కోర్స్ ప్రభాస్ అన్న ఫ్లోలో చాలాసార్లు తెలుగు మాట్లాడతా, అంటే వేరే లాంగ్వేజ్ టీచర్స్లో వేరే లాంగ్వేజ్ మాట్లాడారు అనుకోరి, తెలుగు మాట్లాడుకుంటే ప్రతిసారి ఒక డైలాగ్ అంటాడు ఊత పదం లెక్క. విన్నారా మీరు? తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం హెల్ప్ అంటే అని చెప్పి ఒకసారి అంటాడు. తెలుగు భాషలో నచ్చని ఒకే ఒక పదం అదే రట్టుంప్రి. ఇంకోసారి తెలుగు భాషలో అసలు ఇంపాసిబుల్ అనే పదానికి చోటే లేదు అంటాడు ఒకసారి. తెలుగు భాషలో ఇంపాసిబుల్ అనే వర్డే లేదు. చిరంజీవి గారిది ఒక డైలాగ్ ఉంటుంది చూడు, తెలుగు భాషలో ఒక నచ్చని ఒకే ఒక పదం క్షమించు. ఆ టైప్లో ప్రతిసారి నాకు ఇంగ్లీష్ రాదు అనడానికి ఏదో మన శంకర్ దాదా MBBSలో కామెడీ జనరేట్ చేసినట్టుగా నాకు సెంటిమెంట్ అనే పదానికి స్పెల్లింగ్ తెలియదు అంటే సెంటిమెంట్ అనే దానికి స్పెల్లింగ్ చెప్తుంది బుజ్జి. ఆ టైప్లో మనకి ఇంగ్లీష్ రాదు అనే కైండ్ ఆఫ్ ఒక స్మాల్ కామెడీ అనేది జనరేట్ చేసిర్రు. అందులో భాగంగానే BUJZ1ని బుజ్జి అయిపోయింది అన్నట్టు. సో బుజ్జి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ చేస్తారు. బుజ్జి అనేది ఒక హ్యూమనాయిడ్ రోబోట్ లాంటి AI టెక్నాలజీతో పనిచేసే ఒక రోబోటే, కానీ రోబోట్ జస్ట్ లైక్ ఒక బాల్ లాగా చూపించారు. అయితే ఇక్కడ ఈ రకరకాల లైటింగ్ ఉంది ఆ బుజ్జి కళ్ళల్లో. ఒకసారి ఏమో బ్లూ లైట్ ఉంటుంది, ఒకసారి గ్రీన్ లైట్ ఉంటుంది, ఒకసారి రెడ్ లైట్ ఉంటుంది. ఇది తన థింకింగ్ అది ఏ రకంగా థింక్ చేస్తుంది. మనకి పాతకాలంలో డ్రామాలలో కదా ఒక మనిషి నార్మల్ లైట్లో ఉంటే నార్మల్ పర్సన్, అండ్ రెడ్ లైట్ వేసినప్పుడు తనలోని క్రూయాలిటీ అంతా కూడా బయటపడేటట్టుగా మనకి డ్రామాలలో చూపిస్తారు. మీకు ఐడియా ఉందో లేదో, డ్రామాలు చూసేటోళ్ళకి తెలుసు. అతను ఏమన్నా క్రూయల్గా థింక్ చేస్తున్నప్పుడు తన మీద లైటింగ్ మారుతుంది, రెడ్ కలర్ లైట్ అవుతుంది. సేమ్ లైక్ ఇప్పుడు బుజ్జి క్రూయల్గా థింక్ చేసినప్పుడు కళ్ళలోకి రెడ్ లైట్ వస్తుంది, నార్మల్గా చూసినప్పుడు బ్లూ లైట్ వస్తుంది. ఏదైనా థింక్ చేస్తుంది నెగిటివ్ ఆర్ సంథింగ్ ఏదైనా థింక్ చేస్తుంది అన్నప్పుడు గ్రీన్ లైట్, ఇట్లా లైటింగ్ కళ్ళల్లో మారుస్తూ ఉన్నారు. ఈ సినిమాలో కూడా యాజ్ గా ఉండబోతుంది.
అండ్ నెక్స్ట్ మనకి బుజ్జి ఇంట్రడక్షన్ ఎట్లా అంటే ఒక రైడర్స్ కింద పనిచేసే కాంప్లెక్స్లో పనిచేసే రైడర్స్ కింద, కాంప్లెక్స్ అంటే బాగా పైసగల్లోళ్ళు, ఈ సినిమాలో పైసగల్లోళ్ళు ఉండేది కాంప్లెక్స్ అనేది మనకి ట్రయాంగిల్ షేప్లో చూపించారు చూసారా. ఈ కాంప్లెక్స్లు అన్నిటికీ కలిపి ఒక ఓనర్ ఉంటాడు, అతనే కలి అనే విలన్ అనేది మనకి తెలిసిపోతుంది ముందే. అయితే కాంప్లెక్స్ ఈ షేప్లో ఉంటుంది. కాంప్లెక్స్లోకి ఎంటర్ కావాలంటే మంచి పైసలు, ఇది 1,00,000 యూనిట్లు కావాలి. ఇక్కడ పైసల్ని యూనిట్లలో కొలుస్తున్నారు మనకి, అది కూడా చూపించారు. అండ్ ఆ ఫ్యూచరిస్టిక్ వరల్డ్లో అంటే 2858 సంవత్సరం లేదంటే 56వ సంవత్సరంలో మనకు ఆ ఫ్యూచరిస్టిక్ వరల్డ్లో పైసలు ఉండవు, కరెన్సీ ఉండదు, నోట్లు ఉండవు. ఆల్రెడీ ఇప్పుడు డిజిటలైజేషన్ అయిపోయింది, మనందరికీ తెలుసు. ఫోన్పే, గూగుల్ పే, ఫోన్ టు ఫోనే కదా. సేమ్ లైక్ వాచ్లు ఉన్నాయి, ఆ వాచ్లలో యూనిట్స్ ఉన్నాయి, యూనిట్స్ టు యూనిట్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇది కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీగా చూపించారు. అఫ్కోర్స్ ఇప్పటికీ అది మనం మొబైల్ ఫోన్లో హోలోగ్రామ్లు అన్నీ అయిపోతూనే ఉన్నాయి. ఆల్రెడీ ఇది ఫ్యూచర్కి వెళ్ళిపోతూనే ఉంది. ఇప్పుడు ఇంకొంచెం ఫ్యూచర్లో ఎట్లుంటుందని చూపించారు, యూనిట్స్ అనేది పెట్టారు. అయితే 1,00,000 యూనిట్స్ అయితే కానీ, 10 లక్షల యూనిట్స్ అయితే కానీ కాంప్లెక్స్లోకి నువ్వు అడుగు పెట్టలేవు. అవి సంపాదించాలంటే ఇటు పక్కనే ఈ రకరకాల పనులు చేస్తూ ఉన్నాడు ప్రభాస్ అన్న. సరే, ఆ క్యారెక్టర్ తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బుజ్జి క్యారెక్టర్ రైడర్స్ కింద పనిచేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వెహికల్స్ డ్రైవ్ చేసే ఒక రోబోట్. అయితే ఇది ఈ యుద్ధ విమానాలు అండ్ కంటైనర్ విమానాలు నడిపించే, అంటే అప్పట్లో ఉన్న ఫ్యూచరిస్టిక్ వెహికల్స్ నడిపించే ఒక రోబో కదా. ఒక కంటైనర్ని డెలివరీ చేయడానికి పోతున్నారు, ఒక మిషన్ మీద పోతున్నారు. అంటే కాంప్లెక్స్ టు కాంప్లెక్స్ ఏమన్నా పట్టుకొని పోతున్నారా, లేదంటే పండించిన చోటు నుంచి ఫుడ్ని పట్టుకొని పోతున్నారో తెలియదు. కానీ వీళ్ళ మీద అటాక్ చేసే రెబల్స్ కూడా ఉంటారు. ఆ రెబల్స్ ఉన్న రూట్ నుంచి వెళ్ళి పోవాల్సిన సిచ్యువేషన్ వచ్చి 99 మిషన్స్ కోకిల కో అని చంపుతుంది. 99 మిషన్స్ సక్సెస్ఫుల్గా చేసిన తర్వాత 100 మిషన్కి పోయేటప్పుడు అది రెబల్స్ అటాక్ చేస్తారు. రెబల్స్ ఎవరో కాదు, మనకు పశుపతి గారు అండ్ ఒక కర్లీ హెయిర్ అమ్మాయి ఉంది, ఇంకొక అబ్బాయి ఉన్నాడు. సో ముగ్గురు అటాక్ చేస్తారు. అటాక్ చేసి ఈ మిషన్ని బ్లాస్ట్ చేస్తారు. ఆ రైడర్ ఎవరైతే ఉన్నారో ఆ రైడర్ తప్పించుకుని పోతారు. రైడర్ అంటే విలన్స్ సైడ్ ఉన్న మిలిటరీ వాళ్ళు అనుకోవాలి. వాళ్ళ కింద పనిచేసే రోబోట్ ఏమో మనకి బుజ్జి అనుకోవాలి. ఇక రెబల్స్ అటాక్ చేస్తారు. రెబల్స్ ఎక్కడ ఉంటారు? శంబాల నగరంలో ఉంటారు. శంబాల నాట్ ఓన్లీ సింపుల్ నగరం, యాక్చువల్లీ శంబాల అనేది ఒక మిస్టీరియస్ ప్లేసు. మన పురాణాలు ఇతిహాసాలలో ఉన్న శంబాల నగరం ఏంటంటే అది ఒక పవిత్రమైన ప్లేసు. అక్కడ లేదంటూ లేదు, అక్కడ ఉండేది ఎక్కడ దొరకదు. అండ్ అక్కడ ఉండేటోళ్ళు ఎవరంటే మునులు, ఋషులు, మహామహులు అంతా కూడా శంబాలలో ఉంటారు. ఈవెన్ కల్కి భగవానుడు కూడా ఎక్కడ పుడతాడంటే శంబాలలో పుడతాడు. అండ్ ట్రైన్డ్ బై మన పరశురాముడు కూడా శంబాలలో ఉంటాడు. వీళ్ళంతా కూడా అక్కడనే ఉంటారు, పెద్ద మహామహులంతా అక్కడనే ఉంటారు. అండ్ వీళ్ళు ఉంటారు కదా శంబాలలో, వీళ్ళందరూ ఉంటారు. ఎవరు? మన హనుమంతుల వారు అండ్ విభీషణుల వారు, వీళ్ళంతా కూడా హిమాలయాలలో శంబాల ఉంటుంది అని అంటారు. అండ్ చావులేని వాళ్ళు ఉన్నారు కదా, ఇమ్మోర్టల్స్ అంతా కూడా అక్కడనే ఉంటారు అనమాట. ఇప్పుడు అశ్వత్థామ కానీ వాళ్ళందరూ కూడా అక్కడనే ఉంటారు. సో అయితే శంబాల కూడా పేదరికంలోకి పోయింది అనేది మనకి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసింది అనమాట. ఏంటంటే శంబాల కూడా పేదరికంలోకి పోయిందంటే యుగాంతం వచ్చినప్పుడే కల్కి భగవానుడు పుడతాడు. అయితే శంబాల నగరం పేదరికంలో ఉందని మనం ఎట్లా చెప్తాను భయ్ అంటే, ఈ పశుపతి గారు అండ్ అంటే రెబల్స్ అంతా కూడా శంబాల నగరంలో ఉన్నట్టుగా, అండ్ వాళ్ళు అటాక్ చేసిన తర్వాత రాకెట్ ఆర్ ఏరోప్లేన్ ఆర్ వెహికల్ బ్లాస్ట్ అయిపోయిన తర్వాత అందులో ఉన్న కంటైనర్ ఓపెన్ చేస్తే అందులో పైనాపిల్స్ దొరుకుతాయి. పైనాపిల్స్ చూసి ఆ పక్కన ఉన్న కర్లీ హెయిర్ అమ్మాయి అసలు ఇవేంటి అని అడిగితే పైనాపిల్స్ నా చిన్నతనంలో చూసినా అని చెప్పి అంటాడు. అంటే అంత పేదరికంలోకి పోయింది శంబాల నగరం. అక్కడ వెంటనే పక్కన అమ్మాయి అంటది, ఎందుకు శంబాల నగరం అని అంటుందంటే, ఆమె ఏమంటుందంటే శంబాల నగరంలో ఉన్న పిల్లలు చూస్తే ఈ ఫుడ్ని చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా రోజుల తర్వాత రియల్ ఫుడ్ని తినబోతున్నారు అని చెప్పి ఆ రియల్ ఫుడ్ని తీసుకొని వాళ్ళు కంటైనర్లో వెళ్ళిపోతారు. అయితే బుజ్జి వెహికల్ క్రాష్ అయిపోయింది కదా, అదంతా తీసుకొచ్చి స్క్రాచ్లో పడేస్తారు. ఇక్కడ నుంచి మనకి ఈ స్టోరీ స్టార్ట్ అవుతుంది. స్క్రాచ్లో ఉన్న బుజ్జి అక్కడనే ఉంటుంది. బుజ్జికి భైరవ కలుస్తాడు అన్నట్టు. తర్వాత భైరవ ఇంట్రడక్షన్ స్టార్ట్ చేశారు కదా, భైరవ ఇంట్రడక్షన్ చేసేటప్పుడు వరల్డ్ బిల్డింగ్ చూపిస్తారు. అక్కడ
అక్కడున్న బోర్డ్స్ అన్నీ కూడా చైనీస్ భాషలో కొన్ని బోర్డ్స్ ఉంటాయి, ఇంగ్లీష్లో కొన్ని బోర్డ్స్ ఉంటాయి, హిందీలో కొన్ని బోర్డ్స్ ఉంటాయి, తమిళ్లు ఉంటాయి, తెలుగులు ఉంటాయి, రకరకాల లాంగ్వేజెస్లో బోర్డ్స్ కనబడతా ఉంటాయి. అంటే ప్రపంచం అంతా అంతమైపోయినట్టుగా వరల్డ్ మ్యాప్ని కూడా చూపిస్తారు. కొంచెమే ఉంటుంది వరల్డ్ అంతా అంతమైపోయింది, కొంచెమే ఉంది. అక్కడ రకరకాల ప్రాంతాలలో వచ్చి బతుకుతున్నారు. కొంతమంది శారీస్లో ఉండడం చూపిస్తారు, కొంతమంది గౌన్స్లో ఉండడం శారీలో ఉన్న వాళ్ళని కూడా చూపిస్తారు చూడుర్రి. కొంతమంది పంచలు కట్టుకొని ఉంటారు, కొంతమంది పాయింట్ షర్ట్లు వేసుకొని ఉంటారు. అండ్ చాలామంది యూత్ వంగిపోయి నడుస్తూ ఉంటారు, చాలా వీక్గా కనిపిస్తారు మనకి. ఎందుకంటే ఎనర్జీ లేక, మంచి ఎయిర్ లేక తొందరగా వాళ్ళ శరీరాలు పాడైపోయి వాళ్ళు నాశనం అంటే వాళ్ళ కృంగిపోయి కృషించిపోతున్నట్టుగా మనకు చూపిస్తారు. చాలామంది ఆక్సిజన్ మాస్కులు పెట్టుకుని ఉంటారు. అండ్ అక్కడ కొండగాలి 500 యూనిట్స్ అని అమ్ముతూ ఉంటాడు. సో ఈ టైప్లో చాలా పేదరికంలో ఉన్నారు అండ్ చాలా వీక్గా ఉన్నారు. పర్సన్స్ హెల్త్లు బాగలేవు బికాజ్ ఆఫ్ పొల్యూషన్, వితౌట్ వాటర్, నీళ్లు లేక ఎంత ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్నారని మనకు చూపిస్తారు. ఇక నెక్స్ట్ మనకి మెయిన్గా చూపించేది ఏంటంటే అక్కడున్న చాలామంది దేని మీద డిపెండ్ అయి ఉంటారంటే బౌంటీస్ని దొరకబట్టడం. బౌంటీస్ అంటే ఏదైనా క్రైమ్ చేసిన వాళ్ళు, అంటే ఇప్పుడు రైడర్స్ ఉన్నారు కదా, రైడర్స్కి ఆపోజిట్గా ఉండేవాళ్ళు, కాంప్లెక్స్కి ఆపోజిట్గా పనిచేస్తున్న వాళ్ళందరూ బౌంటీస్ కింద అవుతారు అన్నట్టు. అంటే రాజద్రోహం చేసిన వాళ్ళు, ఆ కాంప్లెక్స్ని ఏలుతున్న వాళ్ళకి ఆపోజిట్గా ఉన్న రెబల్స్ వీళ్ళంతా కూడా బౌంటీస్ కింద అవుతారు. వాళ్ళని దొరకబడతాయి. ఎందుకు రెబల్స్ బౌంటీస్ కింద అవుతారంటే మనకి ఒక బౌంటీ వచ్చిండు అని చెప్పి చూపించినప్పుడు కింద ఆ కర్లీ హెయిర్ అమ్మాయి ఫోటో కూడా ఉంటుంది అన్నట్టు నెక్స్ట్ బౌంటీ కింద. అయితే ఆ బౌంటీస్ని దొరకబడితే మనకి ఆ గవర్నమెంట్, ఆ కాంప్లెక్స్ వాళ్ళు పైసలు ఇస్తారు. ఆ పైసలు ఎక్కతక్క సంపాదించేసి ఇక్కడ నుంచి కాంప్లెక్స్లోకి పోవాలనేది ప్రభాస్ అన్న మోటో, భైరవ అనే క్యారెక్టర్ మోటో ఉంటుంది. సరే, ఇక్కడ మనకి ఫస్ట్ ఏం చూపిస్తారంటే ఈ హ్యూమనాయిడ్ రోబోట్స్ లేదంటే మనుషులకి, ఇప్పటికీ మనుషులకి టెక్నాలజీ ప్రకారంగా చూస్తే ఆ రోబోటిక్ హ్యాండ్స్, రోబోటిక్ ఐస్ ఇవన్నీ పెడుతూ ఉన్నారు. ఆల్రెడీ రోబోటిక్ లెగ్స్ ఇవన్నీ పెడుతున్నారు, పని చేస్తున్నాయి సక్సెస్ఫుల్గా. మన న్యూరా లింక్ తోటి లింక్ చేస్తున్నారు. ఇప్పుడు టెస్లా లాంటి కంపెనీలు ఉన్నాయి. అదే మన అన్న మామూలు మోనార్క్ అన్న ఇలాంటి మాస్క్ అన్న ముస్క్ అన్న ఏం చేస్తాడు, న్యూరా లింక్, న్యూరాన్స్కి మన రోబోట్స్కి లింక్ చేస్తున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద బాగా పనిచేస్తున్నాడు కదా. సో ఇదంతా కూడా భైరవ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ చేసేటప్పుడు బౌంటీస్ కోసం భైరవనే కాదు, వాళ్ళు కూడా ఈ హ్యూమనాయిడ్ రోబోట్స్ కైండ్ ఆఫ్ పర్సన్స్ కూడా ఎతుకుతూ ఉన్నారు. వాళ్ళ దగ్గర వెహికల్స్ ఉన్నాయి కానీ భైరవ దగ్గర వెహికల్స్ లేనట్టుగా. భైరవ ఒక జోవియల్ పర్సన్, కాశీ అనే ప్లేస్లో ఉంటాడు. కాశీలో అందరికీ తెలిసిన పర్సన్, చాలా జోవియల్ పర్సన్. ఎట్ ద సేమ్ టైం అందరికీ కోపం. భైరవ అంటే అందరికీ ఇష్టం కూడా, ఎందుకంటే భైరవ చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటాడు. భైరవ అనే అతను బతకడం కోసం అండ్ యూనిట్ సంపాదించడం కోసం ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. అండ్ భైరవ అందరి దగ్గర అప్పులు చేస్తూ ఉంటాడు. భైరవ పైసలు ఎగ్గొడతా ఉంటాడు, భైరవ రెంట్ ఎగ్గొడతాడు. చిల్లరగా అన్నట్టు ఒక ఫంకీ పర్సన్ లెక్క, ఒక ఫన్ పర్సన్ లెక్క చూపించారు మనకి. అండ్ ఇక్కడ మనకి ఒక రిక్షా పర్సన్ చూపిస్తారు. రిక్షా పర్సన్ కూడా ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని పనిచేస్తూ ఉంటాడు. అంటే అక్కడ అంత పొల్యూటెడ్ ఎయిర్ ఉందని చూపించినట్టు. అండ్ దారిలో ఎక్కడ చూసినా కానీ ఆక్సిజన్ మాస్కులు అమ్ముతూ ఉంటారు, ఆక్సిజన్ అమ్ముతూ ఉంటారు, గాలి అమ్ముతూ ఉంటారు. ఇవన్నీ చూపించారు. దాంతోపాటు బ్రహ్మానందం గారి క్యారెక్టర్ కూడా అదిరిపోయింది. బ్రహ్మానందం గారు ప్రభాస్ గారి భైరవ క్యారెక్టర్కి ఇంటి ఓనర్. ఆ ఇండ్లు చూసిరా, ఇండ్లు కూడా చిన్న చిన్న డబ్బాల్లాగా చూపించారు. అసలు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అదొక రకంగా అంటే ఏదో స్క్రాప్లో ఉన్నట్టుగానే ఉన్నది బేసిక్గా. అయితే ఇట్లాంటిది ఒక సినిమా ఉంది యాక్చువల్లీ, నేను ఇంగ్లీష్లో హాలీవుడ్ మూవీ కూడా చూసిన. అందరూ కూడా వర్చువల్ రియాలిటీలో బతుకుతూ ఉంటారు చిన్న చిన్న బాక్సులలో. సేమ్ కైండ్ ఆఫ్ ఫీల్ వచ్చింది ఆ ఇండ్లు చూస్తా అంటే. సో సేమ్ ఇది మనకు అలీటా బ్యాటిల్ ఏంజిల్లో కూడా ఇట్లాంటి ఇండ్లు చూపిస్తారు. అయితే ఆ ఇంటికి హై సెక్యూరిటీ ఉంది. అసలు ఎంత టెక్నాలజీ అంటే వాళ్ళంతా పేదోళ్ళు కదా, కానీ టెక్నాలజీ అనేది అందరికీ తెలుసు. అండ్ చేతితోటి మనకి ఫింగర్ ప్రింట్ తోటి లేదంటే హ్యాండ్ తోటి మనకి స్కాన్ చేస్తే ఆ హ్యాండ్ స్కాన్ తోటి ఇల్లు ఓపెన్ కావాలి, కానీ ఓపెన్ కాదు. ఎందుకంటే బ్రహ్మానందం గారు లాక్ చేసుకుంటారు, బికాస్ రెంట్ కడతలేడు అని చెప్పి. ఆల్రెడీ 2 years నుంచి రెంట్ కట్టకుండా ఆయనతో ఉంటుండు అని చెప్పి మనకు చూపిస్తారు. 2 బెడ్లే ఉంటాయి అక్కడ, తిండి వండుకోవడానికి అట్లాంటివి ఏముండయి. మరి అది ఏం తింటారు ఏంది అంతా కూడా మనకు సినిమాలో చూపించబోతున్నారు. అయితే మనకి ఇతనికి సొంతంగా ఒక వెహికల్ లేదు. వెహికల్ ఉంటే మనం బౌంటీ హంటర్గా చేసి బౌంటీస్ని దొరకబట్టి ఎక్కువ పైసలు సంపాదించాలని అనుకుంటాడు. భైరవ క్యారెక్టర్ని ఎంత కామిక్గా చూపించారంటే ఆఖరికి ఆ ఏరియాలో కాశీలో ఉండే బెగ్గర్ కూడా కామెడీ చేస్తున్నాడు. నీకంటే ఎక్కువ పైసలు నేనే సంపాదిస్తారా భయ్, నువ్వేం సంపాదిస్తావు అన్నట్టుగా
కామెడీ చేసేటట్టుగా చూపించారు. దొంగతనంగా మళ్ళీ ఆ ఇంట్లోకి ఎంటర్ అవ్వడు, ఇంట్లోకి ఎంటర్ అయితే బ్రహ్మానందం తిట్టడము. అండ్ అక్కడ ఇక చూడు నేను పైసా సొంత వెహికల్ కొన్నాక అసలు నేను కాంప్లెక్స్లకు తీసుకుపోతా అంటే నా కాంప్లెక్స్లకు పోవాలన్న కోరిక ప్రభాస్ అనే భైరవ అనే క్యారెక్టర్కి ఎంత ఉంది అనేది బాగా చూపించారు అన్నట్టు. అయితే ఒక బౌంటీ హంటర్ని చేజ్ చేసే టైంలో ఓ రిక్షా రెంట్కి తీసుకుని ఆ రిక్షా అంతా కూడా డ్యామేజ్ అయితే అది స్క్రాప్లో అమ్మడానికి పోయినప్పుడు అక్కడ స్క్రాప్లో భైరవకి బుజ్జి దొరుకుతుంది. బుజ్జికేమో మళ్ళీ కాంప్లెక్స్లోకి వెళ్ళిపోవాలని చెప్పి ఉంటుంది, ఎందుకంటే కాంప్లెక్సే తన ఇల్లు, కాంప్లెక్సే తన వరల్డ్ అని చెప్పి భావిస్తూ ఉంటుంది. రైడర్స్తో పనిచేయాలని అనుకుంటుంది, వీళ్ళ కోసం పనిచేయాలని అనుకోదు. కానీ బుజ్జికి ఏంటంటే అక్కడికి పోవడానికి హెల్ప్ కావాలి కాబట్టి ఇక్కడ భైరవతో ఫ్రెండ్షిప్ చేసి న్యాక్గా ఒక వెహికల్ తయారు చేయించి ఆ వెహికల్ వేసుకొని పైకి పోదామని ప్రయత్నం చేస్తుంది. అంటే అక్కడ తన సెల్ఫిష్నెస్ చూపిస్తుంది. కానీ భైరవ కూడా చాలా తెలివిగా దానిలో ఒక లీజ్ ప్రోగ్రామ్ అనేది ఎంటర్ చేసి ఆ వెహికల్ని మళ్ళీ తన కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ళిద్దరికి ఫైట్ అవుతుంది. ఆఖరికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ అయ్యేటట్టుగా మనకి ఈ ఎపిసోడ్స్లో చూపించారు. ఇద్దరు కలిసి పనిచేసి మన ఇద్దరికి గోల్ ఏంటి కాంప్లెక్స్లోకి పోవడం అని చెప్పి అనుకుంటారు. యాక్చువల్లీ కాంప్లెక్స్లో ఏముంటుంది అండ్ కాంప్లెక్స్ని ఏలుతున్న వాళ్ళ నేచర్ని తెలుసుకొని భైరవ వాళ్ళతో ఫైట్ చేస్తాడా, బుజ్జి వాళ్ళకి ఆపోజ్ అయ్యి భైరవకి బాగా హెల్ప్ చేస్తుందా, లేదంటే ఆఖరికి వస్తే బుజ్జి మళ్ళీ వాళ్ళతో కలిసి భైరవ మీదకి అటాక్ చేస్తుందా, ఇట్లాంటివన్నీ మనం సినిమాలో చూస్తాం. అండ్ ఆ తర్వాత అంటే ఈ 2 ఏళ్ల ఫ్రెండ్షిప్ తర్వాత బుజ్జి అండ్ భైరవ కలిసి అక్కడ అశ్వత్థామని మీట్ అయ్యి కల్కి అవతారం ఏదైనా చూపించి, అంటే కల్కి అవతారం అంటే కలిని చంపే అవతారంగా ప్రభాస్ మారుతారా ఏంది, సైన్స్ ఫిక్షన్ నుంచి మైథాలజీలకి ఎట్లా లింక్ చేస్తారు అనేది మనం సినిమాలో చూడబోతున్నాం. ఈ 2 ఎపిసోడ్లు చూసిన తర్వాత మనకి ఏమర్థమైందంటే బుజ్జి పరిస్థితి జగదేగురుడు అతిలోక సుందరి సినిమాలో శ్రీదేవి క్యారెక్టర్ లాగా. ఇప్పుడు శ్రీదేవి గారు అక్కడికి పైకి పోవాలి అంటే ఏది మన దేవలోకానికి పోవాలంటే రింగ్ కావాలి, రింగ్ మిస్ అయింది కాబట్టి పైకి యాక్సెస్ లేదు. సేమ్ లైక్ ఇక్కడ ఈ లింక్ మిస్ అయింది అన్నట్టు. బుజ్జికి రెబల్స్ తోటి ఆ ఫైట్ అయింది కదా, అక్కడ అది తన వెహికల్ క్రాష్ అయినప్పుడు తనకి అండ్ ఆ కాంప్లెక్స్కి ఉన్న లింక్ ఉంటుంది కదా, ఆ లింక్ కట్ అయిపోవడంతో యాక్సెస్ డినే అయిపోతుంది. దాంతో వాళ్ళని అలౌ చేయరు. ఈ బుజ్జికి ఏమో పోవాలని ఉంటుంది, అట్ ద సేమ్ టైం ప్రభాస్కి కూడా అందులోకే పోవాలని ఉంటుంది. ఇదంతా నెక్స్ట్ సినిమాలో మనం చూడబోతున్నాం. అండ్ ఇంకా వెబ్ సిరీస్లో ఎపిసోడ్స్ ఏమన్నా రిలీజ్ చేస్తారా మనం ఎదురు చూడాలి. ఏమన్నా వస్తే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. కానీ కీర్తి సురేష్ గారు నెక్స్ట్ లెవెల్లో డబ్బింగ్ చెప్పారు. ఖతర్నాక్ అనిపించింది. లిటరల్లీ ఒక బుజ్జి అనేది ఒక చిన్న రోబోట్ లెక్క అనిపించలేదు, నిజంగా ఒక పర్సన్ లా ఫీల్ వచ్చింది. అండ్ ఒక ఫీలింగ్ కలిగిందంటే దానికి ఖచ్చితంగా కారణం కీర్తి సురేష్ గారి లైవ్లీ డబ్బింగ్. ఫస్ట్ విన్నప్పుడు ఏంది కొంచెం డిఫరెంట్గా ఉంది అని అనిపించింది. ఇంతవరకు మనం రోబో అంటే రోబో లెక్క విన్నాం కదా వాయిస్లు, సడన్గా మనకి చాలా లైవ్లీగా చాలా ఫ్రెండ్లీగా హ్యూమనాయిడ్ రోబోట్స్ అయిపోయిన తర్వాత హ్యూమన్ లెక్కనే ఉంటుంది కదా వాయిస్ అన్న ఫీలింగ్ తెప్పించిండ్రు. అండ్ చాలా మంచిగా అనిపించింది. అండ్ భైరవ క్యారెక్టర్ కూడా ఖతర్నాక్ అనిపించింది. ఆ క్యారెక్టర్ బిల్డ్ చేయడం, ఆ జోవియల్నెస్తో ఉన్న క్యారెక్టర్ మనం చాలా రోజులు అయిపోయింది ప్రభాస్ అన్న దగ్గర నుంచి చూసి. సలార్ అయితే ఏంది, బాహుబలి అయితే ఏందంతా వీరోచితంగా చూపించారు తప్ప ఫన్ అనేది చాలా తక్కువ అయిపోయింది. ఎన్ని సినిమాలు అయిపోయినాయి, ఆదిపురుషు, ఏది మన రాధేశ్యాము, సాహో, ఈ అన్ని సినిమాలలో కూడా మనం జోవియల్ క్యారెక్టరే చూస్తలేం. బుజ్జిగాడలో చూసినాం జోవియల్ క్యారెక్టర్, చక్రంలో చూస్తాం మనం సెకండ్ హాఫ్లో జోవియల్ క్యారెక్టర్. అయితే చాలా ఏళ్ళ తర్వాత మనం ఈ జోవియల్ క్యారెక్టర్ని చూడబోతున్నాం అని అనుకోవచ్చు. మంచిగా అనిపించింది ఆ క్యారెక్టర్ కూడా. ఆల్రెడీ నాగాశ్విన్ గారు అండ్ ప్రభాస్ అన్న కూడా చాలాసార్లు ఈ సినిమాకి సంబంధించిన ఏదైనా గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు, ఏదైనా మీటింగ్ అయినప్పుడు, ప్రెస్ మీట్లలో చెప్పినప్పుడు చాలాసార్లు ఇది చాలా జోవియల్ క్యారెక్టర్ అని కూడా చెప్పిండు. ఈ 2 ఎపిసోడ్లకి యానిమేషన్ వర్క్ చేసింది గ్రీన్ గోల్డ్ అనే సంస్థ. గ్రీన్ గోల్డ్ అనే సంస్థ హైదరాబాద్ బేస్ సంస్థ అని మీకు తెలుసు కదా. మన చోటా భీమ్ అనే క్యారెక్టర్ని డిజైన్ చేసింది అండ్ అది సూపర్ హిట్ అయిందంతా గ్రీన్ గోల్డ్ అనే సంస్థనే. హ్యాట్స్ ఆఫ్ టు గ్రీన్ గోల్డ్. అండ్ ఈ 2 ఎపిసోడ్లలో మనం ఆ 2 చిన్నపిల్లల క్యారెక్టర్ కూడా చూపిస్తారు. అక్క కోసం తమ్ముడు ఫైట్ చేయడం అండ్ హోలోగ్రామ్ టెక్నాలజీని చూపించారు. హోలోగ్రామ్స్ మనుషుల్ని కొడుతున్నాయి, మనుషులతో మాట్లాడుతున్నాయి. అండ్ మల్టీ కాపీ అయ్యే హోలోగ్రామ్స్ని, అంటే ఒక పర్సన్ 10 మంది లాగా లేదంటే 2-3 లాగా హోలోగ్రామ్ చేసి ఆ హోలోగ్రామ్ పర్సన్ ఫైట్ చేసే లెక్క కూడా చూపించారు. అది ఖతర్నాక్ అనిపించింది. అంటే ఫ్యూచర్లో హోలోగ్రామ్ టెక్నాలజీ మనుషుల్ని టచ్ చేయగలుగుతుంది, మనుషులతో మాట్లాడగలుగుతుంది, నిజంగా హోలోగ్రామ్తో మనం డీల్ చేయగలుగుతాము అన్న ఫీలింగ్ అయితే తెప్పించారు. ఈ ఎపిసోడ్స్లో మనకి ఒక స్టాచ్యూని చూపించారు. అది కమల్ హాసన్ గారి స్టాచ్యూ కాదు, అంటే మనకి గ్లిమ్స్లో వచ్చినప్పుడు చెయ్యి పడిపోయిన స్టాచ్యూ కాదు. ఆ చెయ్యి పడిపోయిన స్టాచ్యూ ఏంటంటే కమల్ హాసన్ గారి స్టాచ్యూ. ఇది మాత్రం శాశ్వత్
ఈ 2 ఎపిసోడ్స్లో మనకి ఒక స్టాచ్యూని చూపించారు. ఆ స్టాచ్యూ మనకి దాని బ్యాక్డ్రాప్లో వచ్చేసి కాంప్లెక్స్ అని చూపిస్తారు. కాంప్లెక్స్ ఏంటంటే రివర్స్లో ఉన్న పిరమిడ్ లెక్క చూపిస్తారు. అండ్ ఇక్కడ కింద స్టాచ్యూ ఉంది కదా, అది కమల్ హాసన్ గారి స్టాచ్యూ కాదు. కమల్ హాసన్ గారి స్టాచ్యూ ఏంటంటే మనకి గ్లిమ్స్లో వాటిలో చూపించారు. ఆ స్టాచ్యూలో చెయ్యి ఇరిగిపోయి కింద పడుతుంది, అది చూపించారు కదా. ఇక్కడున్న స్టాచ్యూ ఏంటంటే ఇది శాశ్వత్ చటర్జీ అనే అదే హిందీ యాక్టర్ ఉన్నారు కదా, ఆ చటర్జీ గారి స్టాచ్యూ అన్నట్టు, ఎందుకంటే ఆ ఫేస్ కట్ అది తెలిసిపోతుంది. అండ్ సెకండ్ ఎపిసోడ్లో మనకు బ్రహ్మానంద గారిని చూపించినప్పుడు భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, ఇది ఇప్పటి పాట కాదు, 1969లో వచ్చిన పాట. అయితే ఆ పాటని ఆయన 2896వ సంవత్సరంలో పాడుతున్నాడు. అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆ పాటలు అట్నే ఉన్నాయా అంటే రిఫరల్గా ఎట్లా అంటే పాత అనేది ఉంది అనేది చూపిస్తూనే కొత్త అనేది ఉంది అని చూపించడానికి ప్రయత్నం చేసిరా. అంటే ఒక డిఫరెంట్గా తీస్తున్నారు. అండ్ దానికి లింకులు ఎట్లా కలుపుతారో చూడాలి, ఎదురు చూడాలి. భైరవ క్యారెక్టర్కి చేతికి ఒక వాచ్ ఉంది కదా, ఆ వాచ్ నుంచి అప్డేట్స్ వస్తున్నాయి. అంటే బౌంటీస్ ఉన్నారు, వాళ్ళని పట్టుకుంటే ఇంత వస్తాయి అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం కదా న్యూస్ చూసినట్టుగా, వెయిటీ న్యూస్లో అక్కడ ఇక్కడ మనం న్యూస్ చూసినట్టుగా టక్క వచ్చి ఆ న్యూస్ చెప్పేటోళ్ళు హోలోగ్రామ్ టెక్నాలజీలో బయటకు వచ్చి చెప్తున్నారు. అందులో కూడా మీరు చూస్తే 2 కాళ్ళు 2 మనుషుల్లాగా చూపిస్తున్నారు. అంటే కంజెనిటల్ కిడ్స్ అంటారు చూడరు, ఆ టైప్లో చూపిస్తున్నారు అన్నట్టు. కంజాయింట్ కిడ్స్ అంటారు కదా, అదే కంజెంటల్ జెనెటికల్గా ప్రాబ్లమ్స్ ఉండి పుట్టే కిడ్స్ ఉంటారు కదా, మన బ్రదర్స్ సినిమాలు చూస్తాం కదా, ఆ టైపులో. అంటే ఒకే బాడీ ఉంటుంది, 2 మనుషులు ఉంటారు, 2 బ్రెయిన్స్ ఉంటాయి, ఒకే బాడీ ఉంటుంది. ఆ టైప్లో 2 హెడ్స్ ఉంటాయి, ఒకే బాడీ ఉంటుంది. ఆ టైప్లో ఒక పర్సన్స్ వచ్చినట్టు చూపిస్తున్నారు. అది మనకి సినిమాలో ఎట్లా చూపిస్తారో చూడాలని ఎదురు చూస్తున్నాను నేనైతే. లిటరల్లీ దీన్ని సినిమాగా రిలీజ్ చేస్తే 1000 కోట్లు 2000 కోట్లు వసూలు చేసేంత దమ్మున్నది. దాన్ని వెబ్ సిరీస్, యానిమేటెడ్ సిరీస్ కింద రిలీజ్ చేశారంటే నిజంగా సినిమాలో ఇంకే రేంజ్లో ఉండబోతుంది అనేది మనం ఊహించుకోవచ్చు. ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన బ్రేక్ డౌన్ అంతా కూడా జస్ట్ 2 ఎపిసోడ్లు, 27 నిమిషాల ఫుటేజ్, అది యానిమేటెడ్ దానిలో. ఇక ఇంకా మనకి ఇందులో అమితాబ్ బచ్చన్ గారు ఎంటర్ కాలే, కమల్ హాసన్ గారు ఎంటర్ కాలే, దీపికా పదుకొనే గారు ఎంటర్ కాలే, ఇంకా బొచ్చెడంతమంది ఎంటర్ కాలేదంటే ఇక వాళ్ళందరూ ఎంటర్ అయితే ఎంటర్ ద న్యూ డ్రాగన్ అన్నట్టే ఉంటుంది. నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. దీనిలోనే ఇంత మసాలా ఉందంటే అసలు సినిమాలో ఇంకెంత మసాలా ఉంటుంది. 2898లా అంటే 2896లోనే ఎట్లుంటాయి, 2898 ఎట్లుంటుంది. ఇంకా చెంబాలా గురించి మనకేం చూపించలేదు, అది ఎట్లుంటుంది. నాకు తెలిసి ఒక అద్భుత సృష్టి జరగబోతుంది అని అనిపిస్తుంది. దానికోసం అది చూడడం కోసం నేను ఎదురు చూస్తానా, మీరు కూడా ఎదురు చూస్తారని అనుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, ఈ బ్రేక్ డౌన్ ఎక్స్ప్లెనేషన్ మంచిగా అనిపిస్తే కనుక లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి, సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయరు. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే.